శ్రీకాళహస్తి పరమేశ్వరుడు పంచభూతాలలో నాల్గవదైన వాయువుకు ప్రతీకగా వెలసిన దివ్యక్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో తిరుపతి నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ఒక సందర్భంలో ఇక్కడ వాయుదేవుడు చేసిన తపస్సుకు మెచ్చి శివుడు వాయులింగ రూపంలో వెలసాడు. అప్పటి నుంచి వాయులింగేశ్వరుడిగా ప్రజలను రక్షిస్తున్నాడు. ఇక్కడే ఒక సాలెపురుగు శ్రీ, ఒక పాము కాలం, ఒక ఏనుగు హస్తి పరమశివుడిని నిత్యం పూజించేవి. వాటి భక్తికి మెచ్చి వాటికి మోక్షం ప్రసాదించాడు శివుడు. అలా శివుడు శ్రీకాళహస్తులకు మోక్షం ఇచ్చి శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలందుకోసాగాడు. తన భక్తుడైన కన్నప్పకు కూడా శివుడు మోక్షం ఇచ్చిన పరమ పావన క్షేత్రం ఈ శ్రీకాళహస్తి. ఈ ఆలయంలోని రాహుకేతులకు పూజలు జరిపిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరిగేటప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద తెరిచి ఉంచబడే ఏకైక ఆలయం ఈ శ్రీకాళహస్తి ఆలయం. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద 35 అడుగుల లోతులో వినాయకుని సన్నిధి ఉండడం విశేషం. ఇక్కడ గర్భగుడిలో గాలిలోని చోట ఒక దీపం అటూ ఇటూ కదులుతుంటుంది. శివుడు ఇక్కడ వాయు రూపంలో ఉన్నాడు అనే దానికి ఇది రుజువు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.